శ్రీమాత్రే నమః. మనకు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ వస్తుంది. తొలి ఉగాది ఓ మహాప్రళయం తర్వాత విష్ణుమూర్తి నాభికమలం నుండి బ్రహ్మదేవుడు ఉదయించిన చైత్రశుద్ధ పాడ్యమినే సంవత్సరాదిగా యుగాదిగా ప్రకటించింది బ్రహ్మపురాణం. కాలః కలయతామహం, తానే కాలస్వరూపాన్నని ప్రకటించుకున్నాడు పరమాత్మ. శ్రీరాముడు చైత్రశుద్ధ పాడ్యమి నాడే లంక నుండి అయోధ్యకు తిరుగు ప్రయాణమైనట్లు వాల్మీకి రామాయణం చెబుతుంది. సత్య త్రేతాయుగాలతో ముడిపడిన దసరా నవరాత్రుల కంటే, ద్వాపర యుగం నాటి దీపావళి కంటే ఉగాది అత్యంత ప్రాచీనమైన పండుగ. చైత్రమాసం వ్రతాల మాసం. చైత్రశుద్ధ పాడ్యమితో వసంత నవరాత్రులు మొదలవుతాయి. వీటినే లలితా నవరాత్రులు అంటారు. హైందవ సమాజంలో స్త్రీని దేవతామూర్తిగా భావిస్తుంటారు. దీనివల్ల సమాజంలో మహిళలను గౌరవప్రదంగా చూడటం జరుగుతుంది. తెలుగు మాసాలలో తొలి మాసమైన చైత్రమాసం వస్తుందంటేనే మనిషిలో కొండంత ఉత్సాహం, కొంచెం భయం కూడా కలుగుతుంది. ఈ రోజున మనం పాడి పంటలు, ధనధాన్యాలు దండిగా అందించమని ఆ దైవాన్ని ప్రార్థించాలి. విపత్తుల నుంచి, విధ్వంసాలు, యుద్ధాల నుంచి పసిపిల్లలను, పశు సంపదను కాపాడమని ప్రకృతి స్వరూపుడిని వేడుకోవాలి. ఈ ఉగాది రోజున ముఖ్యంగా మన ఆరోగ్యం కోసం వేప పువ్వు పచ్చడి, షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి చేసి మనం స్వీకరించాలి. అలాగే పంచాంగ శ్రవణం చేయడం వలన మన పాపకర్మలు తొలగిపోతాయి. అందరికీ ఉగాది మరియు వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం.